అయ్యా, పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి. ఆ. ఇక అమ్మాయిని తీసుకురండి. అలాగే. లక్ష్మి, వీళ్ళ అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. అయ్యా, నాకు ఒక్కతే కూతురు, పేరు మీనాక్షి. చాలా పద్ధతిగా పెంచాను. మాకు కావాల్సింది కూడా అదే. మా ఇంటికొచ్చే అమ్మాయి నా మనవడి బరువు బాధ్యతలతో పాటు మా ఇంటి పరువు ప్రతిష్టలు కూడా కాపాడేదిగా ఉండాలి. ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదండి. అయ్యా, నాకు తాతల నుండి సంక్రమించిన ఆస్తులంటూ ఏమీ లేవు. నా కష్టార్జితంతో 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు సంపాదించగలిగాను. మీ అంతస్తుకు మేము సరిపోకపోయినా నా తాహతకు తగ్గట్టు ఉన్న 2 ఎకరాల పొలం మీనాక్షికి రాసిస్తాను. అంతకంటే కట్నం నేనేమి ఇచ్చుకోలేను. అబ్బా, ఈయన కొంప ముంచేలా ఉన్నాడు. ఉన్నంతలో పెళ్లి ఘనంగా చేస్తాం. అంతకు మించి మా దగ్గర ఏమీ లేదండి. ఏమైంది పంతులు గారు? ఆయనేంటి అలా వెళ్ళిపోతున్నారు? వెళ్ళక నువ్విచ్చే 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటారా ఏమిటి? మాట్లాడకయ్యా మగడా అంటే. ఆయనకి ఏది ఇష్టం లేదో అదే మాట్లాడావు. ఇప్పుడు చూడు. ఏమండి, పంతులు గారు! అయ్యా, మేజర్ గారు, మేజర్ గారు, తమరి గురించి, తమరి పద్ధతుల గురించి తెలియక ఆయన అలా మాట్లాడాడు. ఆయన తరఫు నేను క్షమాపణ అడుగుతున్నాను. అవసరం లేదు పంతులు గారు. మాకు కావలసింది మా అంతస్తుకు తగ్గ సంబంధం కాదు, మా ఇంటి పరువు, మా వంశ ప్రతిష్టని నిలబెట్టగలిగే అమ్మాయి. దేవ్, కారెక్కు. అయ్యా మేజర్ గారు, తెలియక పొరపాటు జరిగింది. ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. దయచేసి తమరు లోపలికి రండి. అయ్యా, తెలుసో తెలియకో నోరు జారాను, ఏమనుకోవద్దు. దయచేసి లోపల రండి. రండి అయ్యా. దయచేసి లోపలికి రండి. నా మనవడ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, అందుకే నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. అమ్మయ్యా, అయ్యగారి మనసు మారింది. ఆ. దయచేసి మీరు నోరు తెరవకండి.
మిగతా విషయాలని నేను చూసుకుంటాను. ఆ. ఏదో ఒకటి మాట్లాడి మంచి సంబంధాన్ని చెడగొట్టుకోకండి. పదండి. అలాగే పంతులు గారు, పదండి. అయ్యా, తమరి పద్ధతులు తెలియక తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. చూడండి, నాకు కావలసింది పద్ధతులు గాని కట్న కానుకలు కాదు. ఈ పెళ్లి కూడా నేను నా ఖర్చులతోనే జరిపిస్తాను. మా మనవడికి మీ అమ్మాయి నచ్చిందని అర్థమవుతోంది. మీ అమ్మాయి కూడా మా మనవడు నచ్చితే త్వరలోనే మంచి ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను. అయ్యా, నాతో చిన్న విన్నపం. కుటుంబం కుటుంబం నా సంభావన మీద దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. ఏమిటది? అంటే మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా మా తాతల కాలం నుండి ఊళ్ళో రామాయణంలో జరిపించడం ఆనవాయితీ బాబు. ఈ పెళ్లి కూడా అక్కడ జరిపిస్తే బాగుంటుందని. సరే, మీ సాంప్రదాయం అంటున్నారు కాబట్టి అలాగే తప్పకుండా గుళ్ళోనే పెళ్లి చేద్దాం. ఇక మేం బయలుదేరతాం. తాతయ్య గారు ఒక్క నిమిషం. నేను ఒకసారి మీ మనవడితో మాట్లాడాలి. జీవితం పంచుకోబోయే ముందు 4 మాటలు మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో తప్పేం లేదు. అలాగే కానివ్వండి. అయ్యో రామా, అలా తలదించుకుంటే మీ మొహం ఎలా కనిపిస్తుంది? ఏది ఒక్కసారి తలెత్తండి. మీరెలా ఉన్నారో చూడాలి కదా. అందరెదురుగా మిమ్మల్ని సరిగ్గా చూడలేదు. నాకీ మొహమాటాలేవీ లేకపోయినా పెళ్లి చూపులు అనేసరికి కొంచెం సిగ్గుపడక తప్పలేదు. అందుకే మిమ్మల్ని క్లియర్గా చూద్దామని ఇలా పక్కకి తీసుకొచ్చాను. మీరేమో పెళ్లి కూతుర్లా తలదించుకుని కూర్చుంటున్నారు. అబ్బా, మిమ్మల్నేనండి. మీరు పెళ్లి కూతుర్లా సిగ్గుపడతారేంటండి బాబు? తలెత్తండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. మన సినిమాలో విలన్స్ లాగా చాలా అందంగా ఉన్నారు. అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని విలన్ అనలేదు. ఎందుకో మన సినిమాల్లో హీరోల కంటే విలన్లే అందంగా ఉంటారని నా నమ్మకం. అందుకే అలా అన్నాను. ఇంతకీ నేను మీకు నచ్చానా? మీరు కూడా నాకు నచ్చేశారు. ఆ మాటకొస్తే మీరు మా గుమ్మంలోకి అడుగు పెట్టగానే నచ్చేశారు. కాకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నా కండిషన్స్ మీకు నచ్చాలి. అలా చూస్తారేంటి మహానుభావా? కనీసం ఆ కండిషన్స్ ఏంటని అడిగైనా మీ స్వరాన్ని వినే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అంటే అది మీ కండిషన్స్ ఏంటండి? ఆహా, ఏమి మా సౌభాగ్యము! డైరెక్ట్గా 7 కొండల వాడి ప్రత్యక్షమై ఈ భక్తురాలికి వరాలిచ్చినంత ఆనందంగా ఉంది. నా కండిషన్స్ ఏంటంటే, నేనింతే వసపిట్టల వాగుతూనే ఉంటాను. నా నోటికి తాళం వేయకూడదు. విపరీతమైన అల్లరి చేస్తాను. కోప్పడకూడదు. సరదాగా ఆట పట్టిస్తాను. అడ్డు చెప్పకూడదు. అలిగితే బతిమిలాడాలి. పండు వెన్నెల్లో ప్రేమగా నాతో కబుర్లు చెప్తూ గోరు ముద్దలు తినిపించాలి. నాకు 4 పిల్లలు కావాలి. ముందు అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయి. కాదు కాదు కాదు, ముందు అమ్మాయే కావాలి. ఎందుకంటే ఆడపిల్లంటే మహాలక్ష్మి కదా, అందుకు.
ఇంకా ముఖ్యంగా మీరు నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఎంత ప్రేమగా అంటే నా మీద ఎవ్వరూ చూపించలేనంత ప్రేమగా. మా అమ్మ, మా నాన్న, ఈ ఊరి జనం, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నా మీద అంత ప్రేమ చూపించకూడదు. అంత ప్రేమ అన్నమాట. మీరు నన్నొక దేవతలా చూడాలి. వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఏమంటారు? ఏమండి, మిమ్మల్నే. వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఏమంటారు? ఏమండి, మిమ్మల్నే. నాకిష్టమే. ఇష్టమే అంటే సరిపోదండి. ఏది ఒట్టేసి చెప్పండి. అబ్బా, ఒట్టేయండి. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. ఈ ప్రపంచంలో నిన్నెవరు చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటాను. నిమిషము నేల మీద నిలువని గాలి దేవతలా చూసుకుంటాను. ఒట్టు. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రే 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 ఇటు రా, ఇటు రా. రే, పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చిన్నబాబు గారు కనపడడం మనిషి ఎక్కడికి వెళ్ళారా? ఇప్పుడు చెన్నై గారితో నీకేం పనిరా? మరి మనం పెళ్లి చూపులకి వెళ్ళలేదు కదా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. నువ్వు వెళ్ళేదిగా, బాగానే జరుగుంటే. కత్తి వస్తే పట్టుకో. ఏకశాఖలు చాలా ఎక్కువైపోయినాయి. సినిబాబు, కొంపతీసి తోటలో ఉన్నారేంటి? సినిబాబు, సినిబాబు. సినిబాబు, సినిబాబు. అబ్బా, ఆ కోట్లో లేడు, ఈ తోటలో లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా సినిబాబు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వామ్మో, చిన్నబాబు గారికి ఏమైంది? కొంప తీసి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఆ పని చేయకండి బాబు. చిన్నబాబు గారు, నేను వస్తున్నాను, ఉండండి. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఆగండి బాబు, ఆగండి బాబు. కొంప తీసి ఆత్మహత్య చేసుకోకండి, వచ్చేస్తున్నాను. చిన్నబాబు గారు, ఆగండి, ఆగండి. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, మీరు చేస్తుంది చాలా తప్పు చిన్నబాబు గారు. మీరు చచ్చిపోతే ఈ ఆసంద ఎవరిదవుతుందో ఒక్కసారి ఆలోచించండి చిన్నబాబు గారు. చిన్నబాబు గారు, నా మాట ఏనండి చిన్నబాబు గారు. మీరు పడిపోకండి చిన్నబాబు గారు. అయ్యయ్యో, ఏంటి చిన్నబాబు ఇది? తేడా వచ్చుంటే కింద పడి చచ్చిపోయి ఉండేవారు. మీనాక్షి లేకపోతే నిజంగానే చచ్చిపోతాను. మల్లెపూల మీద అడుగుపెట్టినా ఆ పాదం కందిపోతుంది. ఆమె నడక చూస్తే అంశ కూడా ఎదురుపడేందుకు సిగ్గుపడుతుంది. ఆమె నడుమొంపు దూరంగా వంగిన ఆకాశంలా ఉంటుంది. ఆమె మెడ అప్పుడే సముద్రంలో నుంచి కొట్టుకొచ్చిన శంఖంలా ఉంటుంది.
ఆమె నవ్వు చీకటిని కూడా అందంగా చేసే వెన్నెలలా ఉంటుంది. ఆమె కళ్ళు అందంగా విరబూసిన తామరలా ఉంటాయి. ఆమె చెక్కిళ్ళు వేకువజామున సూర్యకిరణాలు తాకి మెరిసే నీటి కొనల్లా ఉంటాయి. తనలో అణువణు అద్భుతం. తనే ఒక అద్భుతం. అందుకే ఆ దేవత నా సొంతం. నాకే సొంతం. నాకే సొంతం. నాకే సొంతం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే మరి. పొట్టి పెళ్లి చూపులకే కవితలు చెప్పేస్తున్నారా? ఆ అమ్మాయి పెళ్ళం అయిపోయినట్టు, నీకు పెళ్ళి అయిపోయినట్టు కళ్ళ కనేస్తున్నారు. ఒకవేళ ఆ అమ్మాయికి మీరు నచ్చకపోవచ్చు, ఈ పెళ్లి జరగకపోవచ్చు. అప్పుడేంటి బాబు, దేవదాసులా సారబుడ్డి పట్టేస్తారా ఏంటి? మంచి ముహూర్తం చూడండి. సీతారాముల కళ్యాణం జరిగినటువంటి దివ్యమైన ముహూర్తం చూస్తానయ్యా. వద్దు. సీతారాముల్ని వనవాసానికి పంపించి సీతమ్మని అవమానాల పాలు చేసిన అలాంటి ముహూర్తం వద్దు. ప్రాణం పోయేంత వరకు వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంలా కలిసిపోయే ముహూర్తం చూడండి. అది చాలు. అలాగే. అయ్యా, ఒక నెల రోజుల్లో దివ్యమైన మరో ముహూర్తం చూస్తాను. ఇరవై రోజుల్లో అయ్యా, ఈ ముహూర్తం కూడా బాగున్నట్లేదు. మరో మంచి ముహూర్తం చూస్తాను. అయ్యా, ఒక్క 15 రోజుల్లో పోనీ వారం రోజుల్లో అయ్యా, ఒక్క 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. గురువుగారు, అసలే అబ్బాయి రాముడు కాదు రావణాసురుడు అని రాంగు సిగ్నల్స్ అందే. తమరిలా ముహూర్తం కూడా రాంగుది పెడితే రంగు రంగు కలిస్తే రైతు అవుతుందిరా చుంఠ. నువ్వు నోరుమి. అయ్యా, ఈ ముహూర్తాన్ని మించిన మంచి ముహూర్తం మరొకట్లేదయ్యా. మరీ 3 రోజులంటే ఈ కాలంలో 3 రోజుల్లో పెళ్లి చేయడం అంత కష్టమేం కాదులేండి. పైగా పంతులు గారు మంచి ముహూర్తం అంటున్నారు కదా, అది ఎందుకు వదులుకుంటాం చెప్పండి? సరే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి.
నాకంటే 10 ఏళ్ల చిన్నైన చిన్నబాబుకు కూడా పెళ్ళైపోతుంది. లాభం లేదు. ఈ గులాబీ ముళ్ళు గుచ్చుకున్నా సరే ఇదే కళ్యాణ మండపంలో ఎవరికో ఒకరికి 3 ముళ్ళు వేస్తాను. నేను మూగుడైపోతాను.